ఆంధ్రప్రదేశ్ సహకార రంగం. సహకార రంగం ప్రజల సాంఘిక, ఆర్థిక మెరుగుదలను ప్రజాస్వామ్య నిర్మాణాత్మక పద్ధతిలో ప్రోత్సహిస్తుంది. సహకార రంగం సభ్యులకు వ్యవసాయ పరపతి అందించడం ద్వారా ఉపాధిని పెంచి గ్రామీణ పేదరికాన్ని తగ్గించేందుకు దోహదపడును. రైతులకు, సమాజంలో బలహీన వర్గాలకు సేవలందిస్తూ సహకార రంగం 100 వసంతాలను పూర్తి చేసుకుంది. సహకార విభాగం సహకార సూత్రాలపై ఆధారపడి పనిచేయును. సహకార ఉద్యమ సూత్రాల తత్వంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14 నుండి సహకార వారోత్సవాలు నిర్వహిస్తారు. దీనిలో సహకార ఉద్యమం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను కూడా తెలియజేస్తారు. గ్రామీణ పరపతి. రాష్ట్రంలో సహకార గ్రామీణ పరపతి 3 అంచెలలో కలదు. రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అపెక్స్ లెవెల్ ఆప్కోప్. జిల్లా స్థాయి డైరెక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ DCCB. గ్రామ స్థాయి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACS రైతులకు 38.74 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయడమైంది. ప్రొఫెసర్ A. వైద్యనాథన్ నేతృత్వంలోని ట్రాన్స్ఫోర్స్ సిఫారసుల మేరకు రాష్ట్రంలో PACS-లను 4465 నుంచి 2949కి పునర్వ్యవస్థీకరించెను. గ్రామీణ సహకార పరపతి నిర్మాణం రివైవల్ ప్యాకేజీ కింద 1868 కోట్లు అందజేసెను. దీనిలో రాష్ట్ర వాటా 261 కోట్లు. 2012-13 రుణ విధానం. DCCB, PACS-ల ద్వారా 2012-13 సంవత్సరానికి ఆప్కోప్ రైతులకు 5,524 కోట్ల రూపాయలు ఉత్పత్తి రుణాలను మంజూరు చేసెను. దీనిలో ఖరీఫ్కి 5,384 కోట్లు, రబీకి 79 కోట్లు. సీజనల్ అగ్రికల్చర్ ఆపరేషన్ 4,893 కోట్లు. ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ OPP 4,008 కోట్లు. డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ ప్రోగ్రామ్ DTP 83 కోట్లు. మొత్తం ఖరీఫ్ రుణాలు 5,384 కోట్లు. 2012 ఖరీఫ్ సీజన్కి 5,384 పంట లేదా స్వల్పకాలిక రుణాలను మంజూరు చేసెను. ఆప్కాబ్ 2012 అక్టోబర్ వరకు 142 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ పరపతిగా DCCB-లకు అందజేసెను. ఇంటిగ్రేటివ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ICDP పథకం కింద వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం న్యూఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC గోదాన్, ఐరన్ సేఫ్స్, బ్యాంకింగ్ కౌంటర్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ వంటి అవస్థాపన సదుపాయాలు కల్పించేందుకు ఆర్థిక సహకారం అందించింది. ఈ ప్రాజెక్టును 1989 నుంచి రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు. 11 జిల్లాలలో ఫేజ్ 1 ఈస్ట్ గోదావరి, నిజామాబాద్, ఫేజ్ 2లో కృష్ణా, కర్నూలు, నల్గొండ, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, మెదక్, వరంగల్లో ఈ పథకాన్ని పూర్తి చేసెను. మరో 11 జిల్లాలలో అమలవుతుంది. 9 జిల్లాలలో 2013 మార్చి 31 నాటికి, మిగిలిన 2 జిల్లాలైన ప్రకాశం, ఖమ్మంలలో 2013 డిసెంబర్ 31 నాటికి పూర్తి కానున్నాయి. మార్కెటింగ్ సహకార సంఘాలు. రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందేందుకు వీలుగా ఈ సంఘాలు 22 వ్యవసాయ ఉత్పత్తులను రైతుల వర్గం నుండి కొనుగోలు చేస్తాయి. రాష్ట్రంలో 22 డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ సొసైటీస్ కలవు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ తరపున విత్తనాలను సేకరించును. మార్క్ఫెడ్ తరపున వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయును. ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ వ్యవస్థలో
ఆంధ్రప్రదేశ్ మార్కెట్ ఫెడ్ శిఖరాగ్ర సంస్థ. ఇది వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల దాణా, ఎరువులు, జిప్సం, నిత్యావసర సరుకులను సహకార సంఘాలకు, ప్రభుత్వ ఆస్తులకు, ఇతర ప్రైవేట్ సంస్థలకు సరఫరా చేస్తుంది. 1987 రాష్ట్రంలో సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత మార్క్ఫెడ్ తన సేవలను ప్రాథమిక స్థాయిలో PSCSల ద్వారా, జిల్లా స్థాయిలో DCMSల ద్వారా అందిస్తుంది. మార్కెట్ జోక్య పథకం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులైన కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలను సేకరించెను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ సహకార విద్యా, శిక్షణ రంగాలలో APSCU శిఖరాగ్ర సంస్థ. దీని కింద 5 సహకార శిక్షణ కేంద్రాలు కలవు. ఇది సభ్యులకు సరైన విద్యను అందించెను. APSCU సహకార సమాచారం అనే నెలవారీ మ్యాగజైన్లను కూడా ప్రచురిస్తుంది. APSCRIC ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ హైదరాబాద్. వ్యవసాయానికి సంబంధించి బోరు బావుల తవ్వకం, ఉపరితల బావులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, చెక్ డ్యాముల నిర్మాణం మొదలగు వాటికి ఇది చేపడుతుంది. 1995-96 నుంచి ఇది తన కార్యకలాపాలను విస్తరించుకొని సివిల్ వర్క్ను కూడా చేపడుతుంది. ఉద్యాన పంటల క్షేత్రంలో నీటి చెరువుల ఏర్పాటుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ దీనిని నోడల్ ఏజెన్సీగా గుర్తించింది. రెస్కో రూరల్ ఎలక్ట్రికల్ సప్లై కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గరలో ఉన్న డిస్కాం నుండి పెద్ద మొత్తంలో విద్యుత్తును కొనుగోలు చేసి గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు పంపేలా చేయడమే రెస్కో లక్ష్యం. సహకార శాఖ కింద 4 రెస్కోలు పనిచేస్తున్నాయి. కుప్పం చిత్తూరు జిల్లా, అనకాపల్లి విశాఖపట్నం జిల్లా, చీపురుపల్లి విజయనగరం జిల్లా, సిరిసిల్ల కరీంనగర్ జిల్లా. ఈ 4 రెస్కోలు 665 గ్రామాలలో, 801 ఆవాస ప్రాంతాలలో 5.45 లక్షల విద్యుత్ కనెక్షన్లు కలిగి 360 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నవి. హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ HACA PSCS ద్వారా రైతులకు సేవలందించే లక్ష్యంతో HACA ఏర్పడింది. నాణ్యమైన సోయాబీన్, వేరుశనగ, వరి, కంది, ఎరువులు, క్రిమి సంహారక మందులు వంటి వ్యవసాయ ఉత్పాదకలతో పాటు నోట్ పుస్తకాలు, టపాసులు వంటివి సరఫరా చేయడం కూడా దీని ఉద్దేశం. HACA ఎరువులు, క్రిమి సంహారక మందులు తన బ్రాంచ్ల ద్వారా అందిస్తుంది. కన్స్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ధరలను అదుపులోకి తెచ్చి నాణ్యమైన వినిమయ వస్తువులను తక్కువ ధరకు పంపిణీ చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. 2011 మార్చి నాటికి 150 కోట్ల టర్నోవర్తో 700 కన్స్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ కలవు. వీకర్ సెక్షన్ కోఆపరేటివ్ సొసైటీస్ A. లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్, B. కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్. ఈ బలహీన వర్గాల సహకార సంఘాల పరిధిలోకి వస్తాయి. లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘాలు 3 అంచెలు కలవు. ప్రాథమిక స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. సహకార ఉమ్మడి సాగు సంఘాలు కూడా 3 అంచెలు కలవు. ప్రాథమిక స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. కోఆపరేటివ్ ట్రిబ్యునల్స్. రాష్ట్రంలో 4 సహకార ట్రిబ్యునల్స్ కలవు. వీటిలో హైదరాబాద్, విజయవాడ ట్రిబ్యునల్స్ 1993లో ఏర్పడగా, వరంగల్, విశాఖపట్నం ట్రిబ్యునల్స్ 2003లో ఏర్పడెను. 1964 APCS చట్టం కింద జారీ చేసిన ఆదేశాలన్నీ ఈ సహకార ట్రిబ్యునల్స్ న్యాయపరిధిలోకి వస్తాయి. ఏపీ మ్యాక్స్ చట్టం 1995 కింద వచ్చే వివాదాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. 2012 డిసెంబర్ 31 నాటికి 1103 కేసులు పెండింగ్లో ఉన్నవి. ఆడిట్. సహకార సంస్థల రికార్డులను చీఫ్ ఆడిటర్ అధ్యక్షతన ఆడిట్ చేయబడును. సహకార సంవత్సరం ముగిసిన 6 నెలల లోపు ఈ ఆడిట్ పూర్తగును మరియు సంవత్సరం లోపు ఆడిట్ సర్టిఫికెట్లు ఇవ్వబడును.